అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్. ఇవాళటి మన విద్యాశక్తి క్లాస్ కి అందరికీ స్వాగతం. ఒక 1 వీక్ గ్యాప్ తర్వాత మళ్ళీ మనం ఈ రోజు మన క్లాస్ లో కలుస్తున్నాము. ఇట్ ఈస్ వెరీ హ్యాపీ టు మీట్ యు ఆల్ ఇన్ టుడేస్ సెషన్. సో ఎప్పట్లాగానే ఇవాళటి మన సైన్స్ క్లాస్ లో బోత్ ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజీ రెండు సబ్జెక్ట్స్ ని మనం కవర్ చేస్తాము. హాఫ్ అన్ అవర్ ఈచ్. సో బయాలజీలో మీకు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఈజీ టాపిక్ ఉంది. మనం ఒక స్టోరీ లాగా చెప్పుకోవచ్చు. ఫిజికల్ సైన్స్ లో ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. సో యు ఆల్ నీడ్ టు ఫోకస్ అన్నమాట. సో కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి ఫోకస్ చేసి మనం ఫిజికల్ సైన్స్ టాపిక్ ని కూడా చూద్దాము. సో లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ క్లాస్. వన్స్ అగైన్ ఐ వెల్కమ్ యూ ఆల్ అండ్ అ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. సో ఎప్పట్లాగానే మనం ఇవాళటి క్లాస్ ని ఎలా స్టార్ట్ చేస్తాము? ఒక ఇంట్రెస్టింగ్ విషయం లేదా ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకుంటూ. మీ అందరికీ గుర్తున్నట్టయితే మనం కొన్ని రోజుల ముందు చాట్ జీపీటీ అనే ఒక టూల్ గురించి మనం చూసాం. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసి ఆ టెక్నాలజీని వాడి ఉపయోగించే ఒక టూల్ చాట్ జీపీటీ. ఇవాళటి మన క్లాస్ లో కూడా మనం ఒక చిన్న టూల్ చూడబోతున్నాం. అది ఏంటి అనే దాన్ని నేను ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తాను. అందరూ జాగ్రత్తగా గమనించండి. ఇట్ ఈస్ వెరీ ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్. అది చాలా ఫన్ గా ఉంటుంది అన్నమాట. దాంట్లో ఏం పెద్ద కష్టం గాని అంటే చాలా నేర్చుకోవాలి అలా ఏం కాదు. ఇట్ ఈస్ జస్ట్ అ స్మాల్ టూల్ టు గివ్ యూ అన్ ఇంట్రడక్షన్ అబౌట్ హౌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసి టూల్స్ చేసినప్పుడు అవి ఎలా మనకి ఉపయోగపడతాయి, లేకపోతే దాన్ని ఎలా మనం వాడగలము అనే దాన్ని తెలుసుకోవడం కోసము ఇది ఈ యొక్క చిన్న టూల్ అన్నమాట. సో ఇప్పుడు మీరు స్క్రీన్ లో చూసినట్టయితే ఏముంది అక్కడ? వాట్ డు యు సీ ఆన్ ద స్క్రీన్? క్విక్ డ్రా అని రాసి ఉంది. క్విక్ డ్రా అంటే ఏంటి? చకచకా డ్రా చేయడం. సో ఇక్కడ ఎవరు డ్రా చేస్తాము అంటే మనము. సో ఈ యాప్ నేను ఇప్పుడు ఓపెన్ చేస్తాను. మీలో ఎవరికైనా కంప్యూటర్ యాక్సెస్ లో ఎలా అయితే మనం క్విజ్ కి లింక్ ఓపెన్ చేస్తామో అలా ఓపెన్ చేయగలిగితే యూ కెన్ ఆల్సో జస్ట్ టైప్ క్విక్ డ్రా ఇన్ యువర్ బ్రౌజర్. క్విక్ డ్రా అనగానే వచ్చేస్తుంది ఈ టూల్. దానికి పెద్ద లింక్ కానీ హెచ్టిటిపిఎస్ లింక్ మీరు పెద్దవి టైప్ చేయాల్సిన అవసరం లేదు. క్విక్ డ్రా అని మీరు టైప్ చేస్తే మీకు ఇలాంటి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఈ టూల్ ని మనం ఇవాళ ఎందుకు చూడబోతున్నాం, వాట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అబౌట్ దిస్ టూల్ అనే డౌట్ మీలో చాలా మందికి వచ్చే ఉంటుంది. సో ఇది గూగుల్ కంపెనీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో గూగుల్ కంపెనీలో కొంతమంది డిజైనర్స్ క్రియేట్ చేసిన ఒక టూల్ అన్నమాట. సో దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనం కొన్ని రోజుల ముందు ఏమని చెప్పుకున్నాము? హ్యూమన్ ఇంటెలిజెన్స్ లాగా వర్క్ చేయగలిగే కొన్ని టూల్స్ అన్నమాట. మనం ఇన్స్ట్రక్షన్స్ ని వాయిస్ లో ఇవ్వచ్చు, ఒక చిన్న లైన్ లో ఇవ్వచ్చు. మనం అలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు మనకు కావాల్సిన రిజల్ట్స్, కరెక్ట్ అయిన రిజల్ట్స్ ని ప్రజెంట్ చేస్తుంది. దాంట్లో ఏఐ యూజ్ చేసి మనం చాట్ జీపీటీ టూల్ ఒకటి చూసాము. దాంట్లో అప్పుడు మనం ఏం చూసాము? మనం ఒక ఎస్సే రాయమని చెప్తే ఆ టూల్ మనకు చక్కచక్క ఒక ఎస్సే రాసేస్తుంది. ఇట్ విల్ గివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వేరియస్ టాపిక్స్, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అలాంటివి. సో ఈ క్విక్ డ్రా ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో దీనిని గూగుల్ సంస్థలో ఈ టూల్ ని కనుక్కున్నారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసే ఒక టూల్ అన్నమాట. సో దీని వల్ల యూస్ ఏమిటి అంటే ఇప్పుడు మనం చూద్దాం. ఇట్స్ అ ఫన్ టూల్. అంటే మీకు ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఫ్రెండ్స్ తో ఏమైనా గేమ్ లాగా ఆడుకోవాలనుకున్నప్పుడు దిస్ విల్ బి అన్ ఇంట్రెస్టింగ్ టూల్ ఫర్ యూ ఆల్. చూడండి, ఇప్పుడు ఈ టూల్ ఓపెన్ అవుతుంది. రైట్. సో ఇక్కడ ఏమని వచ్చింది? క్విక్ డ్రా అని వచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఏమని ఉంది? లెట్స్ డ్రా అని ఉంది. సో ఈ లెట్స్ డ్రా అని నేను క్లిక్ చేయగానే అది మనకు ఒక టాపిక్ ని ఇస్తుంది మనం డ్రా చేయాలని. మనం కరెక్ట్ గా డ్రా చేస్తే ఆ టూల్ గెస్ చేస్తుంది అనమాట అది కరెక్టా కాదా అని. సో లెట్స్ సీ ఏమని చెప్తుంది? డ్రా అ రెయిన్బో ఇన్ అండర్ 20 seconds. సో మనం ఇది గాట్ ఇట్ అని పెట్టేసి చక్కచక్క ఇలా డ్రా చేసి చూసారా? ఓ ఐ నో ఇట్స్ అ రెయిన్బో. సో ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎనీ పర్ఫెక్షన్ అనమాట. మనం చాలా నీట్ గా డ్రా చేయాలని కాదు. ఈ టూల్ మనం ఆల్మోస్ట్ కరెక్ట్ గా డూడ్లింగ్ అంటాం. అంటే ఇట్ ఈస్ నాట్ స్కెచింగ్, పర్ఫెక్ట్ నీట్ గా మెజర్మెంట్స్ తో డ్రా చేయాలని కాదు.
దీంట్లో మీరు ఎలా డ్రా చేయాలి? లైక్ అంటే ఆల్మోస్ట్ క్లియర్ గా డ్రా చేస్తే చాలు, అది మీకు గెస్ చేస్తుంది. ఇప్పుడు ఏమంటుంది? హాకీ పక్ అంటుంది, చూద్దాం. సో మనం లెట్స్ ట్రై. I see nail or pencil. సో ఇప్పుడు కరెక్ట్ కాదు అది. Or hockey stick or pliers. I see golf club. సో టైం అయిపోతుంది, నేను సరిగా డ్రా చేయలేకపోతే ఆ టైం అయిపోతుంది. I see motorcycle. See, it is running. Sorry, I couldn't guess it. Now ఇప్పుడు ఏమంటుంది? Draw a panda in under 20 seconds. So నేను got it and పెట్టేసి I will draw a. I see circle or moon or cookie. I see ball. Oh, I know, it's panda. Panda, right? Draw lipstick అంటుంది. Okay, draw try చేద్దాం. మనకు వచ్చే. I see nail or door or candle. See nail or skyscraper or marker. మనకు రావట్లేదు. I see castle or wine bottle. Candle లాగా ఉంది. Sorry, I couldn't guess it. ఇలా అన్నమాట. సో ఇది ఒక సిస్టమ్ అనేది మెషిన్ మన ఇన్స్ట్రక్షన్స్ కి ఎలా ట్రైన్ అవుతుంది. సో ఆల్మోస్ట్ దగ్గరగా మనం మల్టిపుల్ లైక్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఈ యాప్ ని యూజ్ చేస్తారు. సో ఒక్కొక్కరు యూజ్ చేసినప్పుడు అది ఎలా మన ఇన్స్ట్రక్షన్స్ ని తీసుకుంటుంది అండ్ ఎలా అది టకటకా రెస్పాండ్ అవుతుంది. సో ఇలాంటి టూల్స్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇది చాలా సింపుల్ టూలే, ఇది ఏం పెద్దగా మనం డైలీ లైఫ్ లో వాడకపోవచ్చు. హౌవెవర్ ఇట్ విల్ క్రియేట్ ఇంట్రెస్ట్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మషీన్ లెర్నింగ్, వెనుక ఏం జరుగుతుంది ప్రాసెస్ అనే ఒక చిన్న క్యూరియాసిటీ డెవలప్ అవుతుంది. స్వాడ్ అంట, చూద్దాం. ఎందుకంటే ఇక్కడ or floor lamp or golf club. I see hockey stick. Oh, I know, it's sword. Okay, draw a picture frame. ఇది లాస్ట్ మనం పెట్టుకుందాము. I see line or swing or square or dishwasher. Oh, I know, it's a picture frame. సో ఇలా మనం అండర్ 20 seconds మనం డ్రా చేసే దాన్ని ఈ సిస్టమ్ ఎలా గెస్ చేస్తుంది. సో మీరు ఎలా ఆడొచ్చు ఇది మీ ఫ్రెండ్స్ తో. సపోజ్ మీరు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్, ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఒక సిస్టమ్ తో ఇఫ్ యు ఆర్ సిట్టింగ్, సో మీలో ఎవరు ఫాస్ట్ గా కంప్యూటర్ కరెక్ట్ గా గెస్ చేసేలాగా డ్రా చేయగలరో దే ఆర్ విన్నర్స్. సో ఫస్ట్ అటెంప్ట్ లోనే కొందరికి వచ్చేసింది, 3-4 attempts లో కూడా కొందరు సరిగా డ్రా చేయలేకపోయారు. దెన్ ఇట్స్ లైక్ అ కాంపిటీషన్ అమాంగ్ డిఫరెంట్ ఫ్రెండ్స్ అన్నమాట. సో ఎందుకంటే దీంట్లో మనము ఆ పాయింటర్ ని మౌస్ ను, ఇది పెన్సిల్ పెన్ కాదు కదా, సో మనకి సిస్టమ్ లో డ్రా చేయడము కొంచెం కష్టం అవ్వచ్చు. ఈవెన్ దెన్ ద సిస్టమ్ ఈస్ ఏబుల్ టు గెస్ వాట్ యు ఆర్ డ్రాయింగ్. సో దట్ ఈస్ ద లెర్నింగ్ ఫ్రమ్ దిస్ AI టూల్ క్విక్ డ్రా. ఓకే, ఇట్స్ అ ఫన్ యాక్టివిటీ. మీరు ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ట్రై చేసి చూడండి, ఫ్రెండ్స్ తో ఆడడానికి. అండ్ ఈ ప్రాసెస్ ఏంటి, కొత్తగా ఒక టూల్ కాబట్టి ఇది అర్థం చేసుకోవడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. Okay, so this was about our new tool today. Okay, so మనం ఇప్పుడు మన క్లాస్ స్టార్ట్ చేద్దాము. అండ్ దెన్ ఇన్ టుడేస్ క్లాస్ మనం ఫస్ట్ ఏం చెప్పుకున్నాము? ఫస్ట్ మనం ఇవాళ బయాలజీతో స్టార్ట్ చేద్దాం. సో లాస్ట్ వీక్ మనకు హాలిడే వచ్చింది. అంతకు ముందు వీక్ వాట్ డిడ్ వి డిస్కస్? క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అనే టాపిక్ తో వి స్టార్టెడ్ కదా. ఒక 2 weeks మనం ఈ టాపిక్ లో కొన్ని డిఫరెంట్ టాపిక్స్ నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు దాంట్లో భాగంగా బేసిక్ ప్రాక్టీసెస్ ఆఫ్ క్రాప్ ప్రొడక్షన్ అంటే మనం పంటల్ని పండించడానికి ఏమేం మెథడ్స్ ఫాలో అవుతాం, వాట్ ఆర్ ద వేరియస్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్. మనం అనుకోగానే మనం ఒక సీడ్ పెట్టగానే పంటలు రావు. సో ఏం చేయాలి? చక్కగా మనకు పంటలు పండాలి, ఎక్కువ లాభాలు పొందాలి అంటే దానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. సో ఆ స్టెప్స్ లో భాగంగా మనం ఏం చూసాము? ప్రిపరేషన్ ఆఫ్ సాయిల్ ఎలా ఉండాలి, మన పొలాల్లో సాయిల్ రాళ్ళు లేకుండా లూజ్ గా ఉండాలి. అండ్ దానికోసం మనం ప్లౌవింగ్ చేస్తాము, కొన్ని టూల్స్ యూస్ చేస్తాము అనే దాన్ని మనం లాస్ట్ వీక్ లో చూసాం. సో సాయిల్ మంచిగా ఉన్నప్పుడు జర్మినేషన్, మనం పెట్టే సీడ్స్ చక్కగా పెరుగుతాయి. అండ్ ఒక్కొక్కసారి సాయిల్ ప్రిపేర్ చేసేటప్పుడే, సాయిల్ ని లూజ్ చేసేటప్పుడే
ఎరువుల్ని కలిపేస్తాము. మాన్యూర్ ఆర్ ఫర్టిలైజర్స్ విల్ బి యాడెడ్ టు ద సాయిల్ టు ఇంక్రీజ్ ద క్రాప్ ప్రొడక్షన్, టు ఇంక్రీజ్ ద క్వాలిటీ ఆఫ్ ద సాయిల్ అనే దాన్ని మనం చూసాం. ఫస్ట్ ఈస్ ప్రిపరేషన్ ఆఫ్ ద సాయిల్. మనం పంటలు పండించబోయే సాయిల్ క్వాలిటీ ఎలా ఉంది, రాళ్ళు ఉండకుండా మంచిగా మనకి పంటలు పండేలాగా సాయిల్ నీట్ గా ఉందా అనే దాన్ని మనం చూసుకోవాలి. తర్వాత సోయింగ్ చూసాం. సోయింగ్ అంటే విత్తనాలను పెట్టడం కదా సాయిల్ లో. సో ఆ ప్రాసెస్ లో ఎలా ఉండాలి, మనం మంచి క్వాలిటీ సీడ్స్ ని చూస్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు చూస్ గుడ్ క్వాలిటీ సీడ్స్. సో రైతులకు అనుభవం ఉంటుంది, వాళ్ళకు హెల్ప్ చేసే కొన్ని సంస్థలు ఉంటాయి, మంచి విత్తనాలను వాళ్ళకు అందజేసే కొన్ని సంస్థలు. సో వాటిని యూజ్ చేసి క్రాప్ ప్రొడక్షన్ ని పెంచుకోవచ్చు. సో ఇప్పుడు సాయిల్ రెడీ అయిపోయింది, విత్తనాలు పెట్టడం కూడా అయిపోయింది. తర్వాత మనం ఏం చూసాం, చాలా ఎక్కువ దిగుబడి రావాలన్నా, హెల్తీగా క్రాప్ ఉండాలన్నా ఏం చేయాలనుకున్నాం మనము, యాడింగ్ మాన్యూర్ అండ్ ఫర్టిలైజర్స్. మాన్యూర్ అండ్ ఫర్టిలైజర్ లో డిఫరెన్స్ ఏంటి? మాన్యూర్ ఇస్ ఆర్గానిక్. మన పొలాల పక్కన ఒక పెద్ద గుంటలాగా తవ్వి దాంట్లో లీవ్స్ గాని, కౌ డంగ్ అంటాం కదా, కౌ డంగ్ అలాంటి వాటిల్ని వేసి, ఆర్ వెజిటేబుల్ వేస్ట్ అట్లాంటి వాటిల్ని వేసేసి మనం కొన్ని రోజులు కప్పెడితే అది మాన్యూర్ లాగా అవుతుంది. ఓకే, వర్మీ కంపోస్ట్ అని కూడా అనవచ్చు. వెజిటేబుల్ వేస్ట్ మన తినేటప్పుడు పళ్ళ తొక్కలు, వెజిటేబుల్స్ యొక్క పీల్స్ అవన్నీ వేసి చేసేది మన పొలాల పక్కనే, అది మాన్యూర్. మాన్యూర్ వల్ల సాయిల్ కి మంచి ఉపయోగం ఉందన్నమాట. సో సాయిల్ పొల్యూట్ అవ్వదు అండ్ క్రాప్ కి కూడా చాలా మంచిది. కానీ ఫర్టిలైజర్స్ అనేవి ఇంకా ఎక్కువ దిగుబడి రావడాని కోసం వేసే కొన్ని కెమికల్స్. ఆ ఫర్టిలైజర్స్ అనేవి ఫ్యాక్టరీస్ లో తయారు చేయబడతాయి, నైట్రోజన్ ఫర్టిలైజర్స్ అని మనం చూసాం. వీటి వల్ల కొంచెం పొల్యూషన్ అయితే అవుతుంది సాయిల్ కి. సో సాయిల్ పొల్యూషన్ అవుతుంది, కానీ దీన్ని ఎందుకు ప్రిఫర్ చేస్తారో ఎక్కువ మోతాదులో అంటే, ఎక్కువ మంది అంటే దానికి దిగుబడి చాలా ఎక్కువ. సో అందుకే ఫర్టిలైజర్స్ ని ప్రిఫర్ చేస్తాం. సో ఒక్కొక్కసారి మన సాయిల్ కూడా చక్కగా ఉండాలి, మన ఎన్వైరన్మెంట్ పొల్యూట్ అవ్వద్దు, పంటలు కూడా ఎక్కువగా మంచిగా పండాలి అన్నప్పుడు కొన్ని ఫార్మర్స్ ఏం చేస్తారు, కొంతమంది రైతులు ఏం చేస్తారంటే మాన్యూర్ అండ్ ఫర్టిలైజర్స్ రెండింటిని కూడా కలిపి వాడతారనమాట, బోత్ టుగెదర్. సో అప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద క్రాప్ అండ్ ఫర్ ద సాయిల్. దే యూస్ బోత్ మాన్యూర్ అండ్ ఫర్టిలైజర్స్. ఓకేనా? అది మనం ఇంత ముందు క్లాస్ లో చూసిన కొన్ని టాపిక్స్ అన్నమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్స్ ఏంటి, ఈ 4 టాపిక్స్ మనం ఇవాళ కవర్ చేయబోతున్నాం. ఓకేనా? సో ఈ 4 టాపిక్స్ లో మనం ఇవాళ ఏం చూడబోతున్నామో చూద్దాం. ఇరిగేషన్, ప్రొటెక్షన్ ఫ్రమ్ వీడ్స్, హార్వెస్టింగ్ అండ్ స్టోరేజ్ అని ఉంది మన స్లైడ్ లో. సో ఇరిగేషన్ అంటే ఏంటి, పంటలకు నీరు ఎలా పెడతాము, ఎందుకంటే వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సాయిల్ లో సీడ్స్ వేసి మనకి పంట మనం పండించాలనుకున్నప్పుడు ఆ సీడ్స్ జర్మినేట్ అవ్వాలన్నా, మొక్కలు వాడిపోకుండా, పంటలు వాడిపోకుండా ఉండాలి, మంచిగా దిగుబడి ఉండాలి అంటే కరెక్ట్ అయిన అమౌంట్, గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. వాటర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. సో ఇరిగేషన్ మనం ఎలా చేస్తాము అది చూడబోతున్నాం. తర్వాత ప్రొటెక్టింగ్ ఫ్రమ్ వీడ్స్. వీడ్స్ అంటే కలుపు మొక్కలు. సో మన పంటల మధ్యలో కలుపు మొక్కలు పెరిగినప్పుడు హౌ కెన్ వి అవాయిడ్ దెమ్, హౌ షుడ్ వి టేక్ దెమ్ అవుట్ అనే దాన్ని చూస్తాం. హార్వెస్టింగ్ అంటే పంటలు పండాక కంప్లీట్ గా మెచ్యూర్ అండ్ గ్రో అయిన ప్లాంట్స్ ని దాంట్లో నుంచి మనం ఫుడ్ గ్రెయిన్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం, హార్వెస్టింగ్ అంటే కోతలు. ఓకే, దట్ ఈస్ అబౌట్ హార్వెస్టింగ్. అండ్ చివరికి స్టోరేజ్. సో వచ్చిన ధాన్యాన్ని, పంటలని మనం ఎలా స్టోర్ చేస్తాం, ఇది ఇవాళ మనం చూడబోతున్నాం. సో ఇవన్నీ మీరు డైలీ లైఫ్ లో చూసేవే, చాలా మంది ఇంట్లో మాట్లాడుకునేవే. సో మీకు ఇది అస్సలు కష్టంగా ఉండదు. లెట్స్ సి మన సిలబస్ లో మనకి ఏముందో అనేది చూద్దాం. సో ఇరిగేషన్ అంటే ఏమని మనం చెప్పుకున్నాం, సప్లై ఆఫ్ వాటర్ టు క్రాప్స్. సప్లై ఆఫ్ వాటర్ టు క్రాప్స్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. రోజు వేయడమా, లేకపోతే మనము 3 days కి ఒకసారి, 1 week ఒకసారి
ఆయా పంటలకు తగినట్టు రైస్ ఒకలాగా, తర్వాత వీట్ ఒకలాగా, కూరగాయలకి ఎలాంటి పంటలకి ఎలా నీరు ఉండాలి అనేది రైతులందరికీ తెలిసిన విషయం. సో ఇరిగేషన్ అనే ప్రాసెస్ లో సప్లై ఆఫ్ వాటర్ టు క్రాప్స్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఈజ్ కాల్డ్ ఇరిగేషన్. ఇంటర్వెల్స్ అంటే ఏంటి? ఇక్కడ గ్యాప్. ఇవాళ వాటర్ వేసేసి 3 days తర్వాత మళ్ళీ వేయడమా, లేకపోతే ఎవ్రీ 2 days వేయడమా, వీక్లీ వన్సా అని కరెక్ట్ గా ప్లాన్ చేసుకొని వేయడం అన్నమాట. సో ద సప్లై ఆఫ్ వాటర్ టు క్రాప్స్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఈజ్ కాల్డ్ ఇరిగేషన్. సో ఈ పిక్చర్ లో మీరు చూసినట్టయితే ఏం కనపడుతుంది మీకు? వాటర్ స్ప్రింక్లర్స్ తో వేస్తున్నారు. సో ఒక్కొక్క ఫీల్డ్స్ లో వేరే వేరే మెథడ్స్ వాడతారు. కొన్నిట్లో స్ప్రింక్లర్స్, కొన్నిట్లో డ్రిప్ ఇరిగేషన్, కొన్నిట్లో ఇలా బోర్వెల్స్ నుంచి వాటర్ వెళ్ళడానికి దారి అవన్నీ పెడతారు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ఇరిగేషన్ సప్లయింగ్ వాటర్ టు యువర్ క్రాప్. ఓకేనా? సో ఎక్కడి నుంచి వస్తుంది ఈ వాటర్ అంతా మనకి? వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ఇరిగేషన్? సో వర్షాలు బాగా పడినప్పుడు, వర్షాకాలంలో లేకపోతే వర్షాలు మంచిగా ఉన్న ప్రదేశాల్లో అప్పుడప్పుడు వర్షం పడితే ఆ వర్షం పడిన నీరే సరిపోతుంది. సో వాటర్ ఫ్రమ్ ద రెయిన్స్ ఇస్ సఫిషియంట్ ఫర్ క్రాప్స్. బట్ సమ్ టైమ్స్ అన్ఎక్స్పెక్టెడ్ గా సరిగా వర్షాలు కురవకపోయినా, లేకపోతే ఎక్కువ వర్షాలు వచ్చేసినా అది మన పంటల్ని పాడు చేసేస్తుంది. సో అందుకే వర్షాలు కాకుండా, రెయిన్ వాటర్ కాకుండా మనం వాటర్ కి దేని మీద డిపెండ్ అవుతాము? వి డిపెండ్ ఆన్ వాటర్ ఫర్ వాటర్ ఆన్ వెల్స్, పాండ్స్, లేక్స్, రివర్స్, డ్యామ్స్ అండ్ కెనాల్స్. అంటే చెరువులు, డ్యామ్స్, మన ఇంటి దగ్గర ఉన్న లేక్స్ అండ్ పాండ్స్, బావులు, ఇవన్నీ కూడా వాటర్ సోర్సెస్. ఫ్రమ్ దిస్ వీ క్యాన్ సప్లై వాటర్ టు అవర్ ఫీల్డ్. మన క్రాప్స్ కి వాటర్ దీని నుంచి వెళ్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్యూ సోర్సెస్ ఆఫ్ ఇరిగేషన్. ఓకేనా? సో ఇరిగేషన్ అంటే క్రాప్స్ కి వాటర్ ని సమకూర్చడము. తర్వాత సోర్సెస్ ఆఫ్ ఇరిగేషన్ ఏంటి? రెయిన్ ఈజ్ వన్. తర్వాత వెల్స్, పాండ్స్, లేక్స్, ఇవన్నీ. ఓకేనా? సో ఎందుకు ఇరిగేషన్, అసలు ఎందుకు వాటర్ మనము చేయాలి క్రాప్స్ కి అనేదాన్ని మనం చూసాం. ఎందుకు? దేర్ ఆర్ ఫ్యూ రీజన్స్ వై ఇరిగేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్లాంట్స్ కి వాటర్ కావాలి. సో ఆ వాటర్ మూలంగా సాయిల్లో ఉన్న మనం ఎరువులు వేసినప్పుడు సాయిల్లో ఉన్న మినరల్స్ ని, ఎరువుల ద్వారా వచ్చే అడిషనల్ న్యూట్రిషన్ ని క్రాప్స్ తీసుకోవాలి అంటే వాటర్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. అండ్ జర్మినేషన్ అనే ప్రాసెస్ కి, సీడ్ నుంచి, విత్తనం నుంచి మొలకలు రావడానికి వాటర్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. అండ్ తడిగా ఉండాలి, ఎప్పుడు కూడా మాయిశ్చర్ ఉండాలి సాయిల్ మీద పంటలు బాగా పండడానికి. దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఇరిగేషన్ అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు కొన్ని మెథడ్స్ చూద్దాం. ట్రెడిషనల్ మెథడ్స్ ఆఫ్ ఇరిగేషన్ అని మనం ఇక్కడ చూస్తున్నాం. ట్రెడిషనల్ మెథడ్స్ అంటే ఏంటి అంటే, ముందు కాలంలో కొన్ని సంవత్సరాల ముందు ఈ స్ప్రింక్లర్స్, డ్రిప్ ఇరిగేషన్, పైప్స్ ఇలాంటివి లేనప్పుడు ఇరిగేషన్ ఎలా చేసుకున్నాం. ఓకే, సో మన ఇంట్లో మన తాతయ్య వాళ్ళని అడిగినప్పుడు, మన పెద్దనాన్న వాళ్ళని అడిగినప్పుడు చెప్తారు కదా వాళ్ళు ఏం చూసారు చిన్నతనంలో అనేది. సో బావుల నుంచి లేకపోతే చెరువుల నుంచి ఎలా మనం పొలాలకి నీరు సమకూర్చుకునే వాళ్ళము, ముందు కాలంలో ఎలా పంటలకి నీరు వచ్చేవి అనే దాన్ని మనం చూద్దాం. సో కొన్ని మెథడ్స్ ఉండేవన్నమాట, దానికి కొన్ని పేర్లు పెట్టారు, మీరు చూసే ఉంటారు. సో మామూలుగా బావులు ఉన్నప్పుడు ఇలా చూడండి, ఇక్కడ ఈయన ఏం చేస్తున్నారు, దీన్ని మోట్ సిస్టమ్ అని అంటారు. ఫస్ట్ ఏంటి ఇక్కడ, ఇది మోట్. సో ఈయన ఏం చేస్తున్నారు ఇక్కడ, హియర్ వాట్ ఈస్ హి డూయింగ్, ఈయన బావి నుంచి నీళ్లను తోడి ఇలా పొలాలకి నీళ్లను పంపిస్తున్నారు అన్నమాట. సో అది ఏ లెవెల్లో ఉంది, సో పైనుంచి మనం కొంచెం ఎత్తులో నుంచి నీళ్ళు ఇలా పోస్తే పొలం కొంచెం కింద లెవెల్లో ఉంటే నీళ్ళు అలా వెళ్తూ ఉంటాయి పొలానికి. దీన్ని మోట్ సిస్టమ్ అని అంటారు. తర్వాత చైన్ పంప్ అని ఒకటి ఉంది, ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏంటంటే ఒక పుల్లి లాంటిది లాగుతుంది, ఇక్కడ కింద వాటర్ ఉంటాయి బావి దగ్గర, అవి ఇలా పొలాలకి వాటర్ ని ఇలా తీసుకొచ్చేస్తుంది.
సో నీళ్లను బావి లేకపోతే ఒక పెద్ద గుంటలో వాటర్ వచ్చినప్పుడు అవి ఒక చైన్ పంప్ ద్వారా ఇలా వస్తాయి. వీటిల్లో కొన్ని డీజిల్ లాంటివి, బయోగ్యాస్ లాంటివి యూజ్ చేసి ఈ మెషిన్స్ ని రన్ చేయవచ్చు. సో ఇవన్నీ కూడా పొలాలకు వాటర్ ని సమకూర్చడానికి చేసిన పద్ధతులు ముందు కాలం. ఇక్కడ ఏం చూస్తున్నాం మనము, డెక్లీ అండ్ రాహత్ అని 2 డిఫరెంట్ నేమ్స్ అన్నమాట. సో కొన్ని సిస్టమ్స్ లో ఎడ్లను యూజ్ చేసేవారు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే చూడండి, ఇక్కడ ఒక బుల్ ఉంది. సో ఆవుల్ని, బుల్స్ ని వాడేవారు అనమాట అగ్రికల్చర్ లో. సో ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు, ఇక్కడ వాటర్ మనకు కనిపిస్తుంది కదా, దిస్ ఇస్ ద వాటర్ ఫ్రమ్ ద వెల్. ఇక్కడ అడుగులో ఒక వెల్ ఉంటుంది. సో ఈ ఆవు ఇలా తిరిగే కొద్దిగా ఈ వాటర్ అనేది పైన ఈ లెవెల్లో ఒక ట్రే లాంటి దాని మీద పడుతుంది అనమాట. సో ఈ ఆవు తిరిగే కొద్దిగా ఈ బుల్, ఆక్స్ ఏదైనా కానీ యానిమల్ యూజ్ చేసి కొన్నిసార్లు హార్సెస్ ని కూడా యూజ్ చేస్తారు. ఇది తిరిగినప్పుడు ఈ బావిలో ఉండే నీరు ఇలా పైకి తీసుకొచ్చేస్తుంది తిప్పి. సో ఇది తిరిగినప్పుడు అది తిరుగుతుంది. అండ్ దెన్ వాటర్ విల్ కమ్ అండ్ ఫాల్ హియర్. ఇలా పడి అది మెల్లిగా అలా పొలాల్లోకి వెళ్తాయి అనమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్, ట్రెడిషనల్ మెథడ్స్ ఆఫ్ ఇరిగేషన్. సో మాన్యువల్ గా హ్యూమన్స్ కానీ యానిమల్స్ హెల్ప్ తో కానీ బావి నుంచి నీళ్ళను తోడి ఇలా పొలాలకు పంపించేవారు. ఇది వెరీ టైరింగ్ ప్రాసెస్. ఎవరైతే ఈ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవుతారో, లైక్ ఫార్మర్స్ కానీ యానిమల్స్ కానీ, వాళ్ళకి ఇది చాలా టైరింగ్ గా ఉంటుంది, చాలా శ్రమతో కూడుకున్న పని అండ్ కొంచెం స్లో ప్రాసెస్ కూడా. ఓకేనా. సో మెల్లిమెల్లిగా నీళ్లు వెళ్తాయి అండ్ సరిగ్గా చాలా దూరం వరకు వెళ్తుందో లేదో తెలియదు, ఎందుకంటే పొలం అనేది చాలా పెద్దగా ఉంటుంది కదా. సో మధ్యలో ఎక్కడ ఆగిపోకుండా నీరు అనేది మంచిగా ఫ్లో అయ్యేలాగా వాళ్ళు చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం ఒక సిస్టమ్ ఇక్కడ ఎలా వాటర్ వెళ్తుంది అనే దాన్ని ఒక చిన్న సిమ్యులేషన్ లో చూద్దాం. ఇరిగేషన్ అని ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, ఒక బావి అనుకోండి ఇది, దీంట్లో నుంచి వాటర్ ఎలా లిఫ్ట్ చేస్తున్నారు అనే దాన్ని మనం చూద్దాం. చూడండి, ఇలా ఇక్కడ ఉన్నది ఐదర్ మనిషి సహాయంతో అయినా దీన్ని పైకి తేవచ్చు వాటర్ ని, లేకపోతే యానిమల్స్ ని కూడా యూజ్ చేయొచ్చు. మళ్ళీ చేద్దాము. ఇలా వాటర్ పైకి వచ్చినప్పుడు దాన్ని కింద వేస్తుంది వాటర్ పొలం మీద. దాని మూలంగా దాని పక్కన ప్రాంతాల్లో ఉన్న పార్ట్స్ కంతా వాటర్ వెళ్ళి పొలంలో మొక్కలు పెరుగుతాయి అన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ద ఓల్డ్ మెథడ్స్, ట్రెడిషనల్ మెథడ్స్ ఆఫ్ ఇరిగేషన్. ఓకే, సో ఎస్, కంటిన్యూ చేద్దాము. మనము ఒక ట్రెడిషనల్ ప్రాసెస్ ని చూసాము అండ్ దెన్ వి విల్ కంటిన్యూ. ఓకే, ఇప్పుడు ట్రెడిషనల్ ప్రాసెస్ లో మనం ఏం చూసాము, బావుల్లో నుంచి లేకపోతే వాళ్ళ దగ్గరలో ఉన్న వాటర్ సోర్సెస్ నుంచి పొలాలకు ఎలా వాటర్ ని సమకూరుస్తున్నారు. ఇక్కడ మనం చూసేది మోడర్న్ మెథడ్స్. అంటే మనం ఈ మధ్య కాలంలో అగ్రికల్చరల్ ప్రొడక్షన్ ని పెంచడానికి, ఫార్మర్స్ కి చాలా సహాయపడడానికి కనుక్కున్న కొన్ని పద్ధతులు. సో అందులో భాగంగా డ్రిప్ ఇరిగేషన్ అండ్ స్ప్రింక్లర్ సిస్టమ్ అనే దాన్ని మనం చూడబోతున్నాం. డ్రిప్ ఇరిగేషన్ అంటే ఇలా పైప్స్ ఉంటాయి, ఓకే, అండ్ ఈ పైప్స్ కి అక్కడక్కడ ఇలా హోల్స్ ఉంటాయి అన్నమాట. సో వాటర్ ట్యాప్స్ కి వీటిని కనెక్ట్ చేస్తారు పంప్స్ కి. అప్పుడు ఏమవుతుంది, స్లోగా వాటర్ డ్రాప్ బై డ్రాప్ వెళ్తుంది పొలంకి, మొక్కలకి తడుపుతూ వెళ్తుంది అంతా గ్రౌండ్ ని. సో దానివల్ల ఏమవుతుందంటే వాటర్ ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా ఎంత వాటర్ కావాలో అంత వాటర్ మెల్లిగా స్లోగా వెళ్తుంది అన్నమాట. ఇట్ ఈస్ ఎ స్లో అండ్ కంటిన్యూస్ ప్రాసెస్. చాలా సేపటికి అవి ట్యాప్స్ ఓపెన్ లోనే ఉంటాయి, బట్ వాటర్ స్పీడ్ ఈస్ వెరీ స్లో. సో మెల్లిగా అంతా పొలం అంతా అది తడుపుకుంటూ వెళ్తుంది. అండ్ దీనివల్ల ఏమవుతుంది, పొలం ఎప్పుడు కూడా హెల్తీగా ఉంటుంది, మంచి మాయిశ్చర్ ఉంటుంది సాయిల్ లో, అండ్ ఇట్ ఈస్ అ వెరీ ఎఫిషియంట్ ప్రాసెస్. తర్వాతది మనం పక్కన ఏం చూస్తున్నాము, స్ప్రింక్లర్. స్ప్రింక్లర్ అంటే ఇలా స్ప్రింక్లర్ హెడ్ ఉంటుంది, దానికి ఇలా నాజిల్స్ లాగా ఉంటాయి. సో ఎప్పుడైతే వాటర్ సోర్స్ ని వాళ్ళు ట్యాప్స్ ని కానీ పంప్స్ ని కానీ ఆన్ చేస్తారో, ఇది ఇలా ఫౌంటైన్ లాగా రౌండ్ గా వెళ్ళి పొలంని అంతా తడుతుంది అనమాట.
ఇది ఒక రెయిన్ ఎఫెక్ట్ ని ఇస్తుంది ప్లాంట్స్ కి, క్రాప్స్ కి. సో మనం ఎప్పుడైనా స్ప్రింక్లర్స్ ఆన్ చేస్తారు పార్క్స్ లో, అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే వర్షం పడినట్టు అనిపిస్తుంది, చాలా చల్లగా కూల్ గా అనిపిస్తుంది అనమాట. సో దిస్ స్ప్రింక్లర్ సిస్టమ్ క్రియేట్స్ దట్ రెయిన్ ఎఫెక్ట్ అండ్ కూల్స్ డౌన్. ఎక్కువ హీట్ ఉన్న ప్రదేశాల్లో ఇది వాడడం చాలా మంచిది. సో బోత్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అండ్ స్ప్రింక్లర్ సిస్టమ్ అన్నమాట మనం ఇప్పుడు చూసింది. దాని తెలుగు నేమ్స్ కూడా మనం ఇక్కడ రాసుకున్నాము. ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీబడి టు అండర్స్టాండ్. ఓకే, సో చూద్దామా స్ప్రింక్లర్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందో. ఒక చిన్న సిమ్యులేషన్ జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్, పెద్ద కాంప్లికేషన్ ఏమీ లేదు దీంట్లో. చూద్దాము దీని వల్ల ఉపయోగం ఏంటి అనేది. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఒక పొలం కదా, దీంట్లో ఇవి స్ప్రింక్లర్స్, ఈ రౌండ్ హెడ్స్ ఉన్నవి స్ప్రింక్లర్స్. ఇవి స్ప్రింక్లర్స్ అన్నమాట, రౌండ్ గా ఆరెంజ్ కలర్ లో కనపడుతున్నాయి కదా. సో ఇలా మనం స్టార్ట్ ఇరిగేషన్ అని పెట్టినప్పుడు అది స్ప్రింక్లర్ ఇలా తిరిగి ఆ బ్లూ కలర్ డాటెడ్ లైన్ నుంచి మనకి ఇలా వాటర్ అనేది పొలాలకు వస్తుంది. ఓకేనా, సో ఇది మెయిన్ గా ఎప్పుడైతే డ్రిప్ ఇరిగేషన్ అనేది ఎప్పుడు చేస్తాము మనము, పైప్స్ ఎప్పుడు వేయగలుగుతాము గ్రౌండ్ మీద, ఆ ల్యాండ్ లెవెల్ గా ఉన్నప్పుడు. ఈ స్ప్రింక్లర్ సిస్టమ్ ని మనం ఎప్పుడు చూస్తాం, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ పొలం ఎలా ఉంది, అనీవెన్ ల్యాండ్ మీద ఉంది, హిల్స్ లాగా కనిపిస్తుంది కదా బ్రౌన్ కలర్ సాయిల్. మీకు అనీవెన్ ల్యాండ్ ఉన్నప్పుడు స్ప్రింక్లర్ సిస్టమ్ ని వాడతాం. సో కొంచెం ఎత్తుగా, కొంచెం లోతుగా, కొంచెం సరిగా లెవెల్ ల్యాండ్ లో లేకుండా ఉన్న పొలాలలో స్ప్రింక్లర్ సిస్టమ్ ని వాడతాం. ఎందుకంటే ఆ స్ప్రింక్లర్ ఏదైతే ఉందో అది రొటేట్ అయినప్పుడు పొలాలకి చక్కగా నీళ్లను అన్ని చోట్లలో స్ప్రే చేసేస్తుంది. సో ఈ పైప్స్ ఉండడం వల్ల ఏంటి చూద్దామా ఒకసారి. సో ఇది పైప్స్ అనేది, పైప్ అనేది ఎలా ఉండాలి, స్ట్రైట్ గానే ఉండాలి. పైకి కిందకి ఉందంటే అది సరిగా నీళ్లను సప్లై చేయదు. సో డ్రిప్ ఇరిగేషన్ లెవెల్ గా ఉన్న ఫీల్డ్స్ లో వాడతారు. స్ప్రింక్లర్ సిస్టమ్ అనీవెన్ ల్యాండ్స్, ఒకవేళ మన పొలం కొంచెం ఎత్తుగా మళ్ళీ ఇలా కొంచెం ఫ్లాట్ గా అలా ఉందనుకోండి, అప్పుడు స్ప్రింక్లర్ సిస్టమ్ ఇస్ ద బెస్ట్ వన్ టు యూస్. ఓకేనా, సో దిస్ ఈస్ అబౌట్ ద స్ప్రింక్లర్ సిస్టమ్. అదే మనం డ్రిప్ ఇరిగేషన్ లో వాటర్ ఎలా సప్లై అవుతుంది పొలానికి అనే దాన్ని కూడా చూద్దాం. డ్రిప్ ఇరిగేషన్ లోడ్ అవుతుంది మనకు. చూడండి, ఇది ఒక పైప్, ఈ బ్లూ కలర్ పైప్, ఇది ఈవెన్ ల్యాండ్ లో ఉంది. సో ఈ డ్రిప్ ఇరిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు వాటర్ సప్లై స్టార్ట్ అవుతుంది. బ్లూ కలర్ లైన్ వెళ్తుంది చూడండి, ఒక్కొక్క డ్రాప్ రూట్ కి వెళ్తుంది, ఒక్కొక్క డ్రాప్ తడుపుతుంది ఈవెన్ గా పొలంని. సో దీని వల్ల పంటలకు చాలా మంచిది, మెల్లిగా వాటర్ సప్లై అవుతుంది, వాటర్ వేస్ట్ అవ్వకుండా పొలాల్లో క్రాప్స్ బాగా పండుతాయి. సో దిస్ ఈస్ డ్రిప్ ఇరిగేషన్. ఓకేనా, ఒక పైప్ కి చిన్న హోల్స్ పెడతారు, చిన్న హోల్స్ పెడతారు, ఆ హోల్స్ నుంచి స్లోగా వాటర్ అనేది సప్లై అవుతుంది క్రాప్ కి. సో మనం ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ ఇరిగేషన్ చూసాము అండ్ మోడర్న్ మెథడ్ ఆఫ్ ఇరిగేషన్ చూసాము యూజింగ్ స్ప్రింక్లర్స్ అండ్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్. ఓకేనా, ఇప్పుడు చెట్లకు బాగా నీరు అందింది, పొలాల్లో బాగా పంటలు పెరుగుతున్నాయి. దాంతో పాటు ఇంకొకటి కూడా పెరుగుతుంది, ఏంటది, వీడ్స్, కలుపు మొక్కలు. సో వీడ్స్ అనే దాన్ని ఏమంటాం మనము, అన్డిజైరబుల్ ప్లాంట్స్. అది అవసరం లేదు మనకు, దాని వల్ల ఉపయోగం లేదు, అయినా కూడా అవి పొలాల్లో పంటల మధ్యలో పెరిగేస్తాయి. సో దట్ ఈస్ వన్ ప్రాబ్లం విత్ వీడ్స్. వీడ్స్ అనేవి ఏం చేసేస్తాయంటే మనం పొలాలకు వేసే ఎరువుల్ని, మాన్యూర్ ని అన్నిటినీ అవి యూజ్ చేసేసుకొని అవి బాగా పెరిగిపోతాయి అన్నమాట. సో అందుకు కలుపు మొక్కలు పక్కన ఉంటే పంటలు బాగా పండవు అనేది ఒక ఫ్యాక్ట్. అందుకే ఏం చేస్తారు, దాన్ని తీసేస్తారు. ఒక్కొక్కసారి కొంతమంది మనుషులే తీయడం మనం చూస్తుంటాం, మధ్యలో పొలాలు పండినప్పుడు కలుపు మొక్కలను పీకడము అని తీసేస్తుంటారు. సో దాని వల్ల క్రాప్స్ బాగా పండుతాయి. ఓకేనా, సో అవి ఏం చేస్తాయంట, పోటీ పడతాయి మన క్రాప్ ప్లాంట్స్ లో.
దేంతో వాటర్ కి, న్యూట్రియంట్స్ కి, స్పేస్ అండ్ సన్లైట్ అవి ఎక్కువ తీసేసుకొని పెరిగేస్తాయి. దే కంపీట్ విత్ క్రాప్ ప్లాంట్స్ ఫర్ వాటర్, న్యూట్రియంట్స్, స్పేస్ అండ్ సన్లైట్. అందుకే వాటిల్ని మనము తొలగించాలి. సో ఎలా చేయొచ్చు దీన్ని? మనం కొంతమంది స్ప్రేస్ వేస్తాం ఇలాగా. ఇది కలుపు మొక్కలు, పొలాల మధ్యలో పెరిగిన కలుపు మొక్కలు, వీడ్స్. సో ఎలా చేయొచ్చు దాన్ని? మాన్యువల్ గా తీయచ్చు. టిల్లింగ్ అంటే ఒక ప్లౌవింగ్ లాంటి మెషిన్ తో యూజ్ చేసి తీసేది. మనం ఫస్ట్ ప్లౌవింగ్ చేసేటప్పుడు పెద్ద పెద్ద రాళ్ళు లాంటి వాటిని తొలగించవచ్చు, కలుపు మొక్కల్ని తీయచ్చు టిల్లింగ్ అనే ప్రాసెస్ ద్వారా అనేది చూసాం. ప్రిపరేషన్ ఆఫ్ సాయిల్. టిల్లింగ్ చేసేటప్పుడు వీడ్స్ వచ్చేస్తాయి. మాన్యువల్ రిమూవల్, మనుషులు తీయడం, ఫార్మర్స్ తీయడం అన్నమాట. తర్వాత కెమికల్ కంట్రోల్. కెమికల్ కంట్రోల్ అంటే ఇక్కడ ఈయన చేస్తున్నారు చూడండి, ఇలా మందులు వేయడం. దొరుకుతాయి వీడిసైడ్స్ దాని పేరు. సో ఈ వీడిసైడ్స్ అనేది ఒక కెమికల్ బాటిల్ లాంటి దాంట్లో దొరుకుతుంది. దాంట్లో సరైన మోతాదులో నీరు కలిపి ఇలా పంటల మీద కొట్టేస్తే అక్కడ ఏమవుతుంది? కలుపు మొక్కలు చచ్చిపోతాయి. దాని మీద కలుపు మొక్కల మీద కొట్టాలి, రైట్? సో దిస్ ఈస్ అబౌట్ వీడ్స్ అన్నమాట. సో మనకి ఇప్పుడు సాయిల్ రెడీ చేసాం, విత్తనాలు నాటేసాం, మాన్యూర్ అండ్ ఫర్టిలైజర్స్ యాడ్ చేసేసాం సాయిల్ కి. తర్వాత కలుపు మొక్కల్ని తీసేసాము, వాటర్ అంతా సరిగా వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకి క్రాప్ రెడీ అయింది. సో చక్కగా పంటలు పండితే చూడడానికి చాలా ఆనందంగా ఉంటుంది కదా. ఇట్స్ అ వండర్ఫుల్ సైట్ టు సీ. పొలం ని చూసి ఆహా ఎంత బాగుంది అనని వారే ఉండరు. సో కానీ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? నెక్స్ట్ మనకి గ్రెయిన్స్ కావాలి. సో దానికి వీ హ్యావ్ టు హార్వెస్ట్. హార్వెస్టింగ్ అంటే మనం ఏమని చూసాము? ఫుల్లీ గ్రోన్, మొత్తం చక్కగా పెరిగిన క్రాప్ ని ఫుడ్ గ్రెయిన్స్ కోసము, విత్తనాల కోసము మరియు మన యూస్ కోసం మనం హార్వెస్ట్ చేయడం అన్నమాట. సో ఈ హార్వెస్ట్ చేయడాన్ని రెండు విధాలుగా చేయొచ్చు. సిక్కిల్ అనే దాన్ని, ఇలాంటి ఎక్విప్మెంట్ మీరు చూసే ఉంటారు. సో మాన్యువల్ గా మనమే ఫార్మర్స్ అంతా ఒక గ్రూప్ లాగా వర్కర్స్ అందరు కలిసి కట్ చేసేది. తర్వాత హార్వెస్టర్, ఇలాంటి ఒక మెషిన్ ట్రాక్టర్ లాగా ఉంటుంది. దాని వెనుక కొన్ని అటాచ్మెంట్స్ ఉంటాయి ఇలా. అది చక్కగా పంటను కోసుకుంటూ వస్తున్నారు. సో దిస్ ఇస్ కాల్డ్ హార్వెస్టింగ్. ఓకేనా? సో ఇప్పుడు మనం పంటని హార్వెస్ట్ చేసాం. సో ఈ హార్వెస్ట్ అయిన దాని నుంచి విత్తనాలను సపరేట్ చేయాలి. సో ఆ హార్వెస్టర్ కానీ ఆ సిక్కల్ కానీ ఏం చేస్తుందంటే పెద్ద పెద్ద కొమ్మలను కోసేస్తుంది. సో తర్వాత గ్రెయిన్స్ ని సపరేట్ చేయాలి కదా. అప్పుడు మనం ఏం చేస్తాము? మనం కోసిన పంటల్ని పెద్దగా ఇలాగా బండిల్స్ లాగా కట్టి దాన్ని ఇలా థ్రెషింగ్ అంటాము. దాన్ని ఇలా కింద కొడతారనమాట. అప్పుడు గ్రెయిన్స్ సపరేట్ అయ్యి పడతాయి కింద. ఓకే, సో దీన్ని కూడా థ్రెషింగ్ చేయడానికి కూడా మెషిన్స్ ఉన్నాయి. మనమైనా చేయొచ్చు, లేకపోతే కొన్ని మెషిన్స్ ఉన్నాయి, అవి గ్రెయిన్స్ ని సపరేట్ చేస్తాయి. థ్రెషింగ్ క్యాన్ బి డన్ బై హ్యాండ్, బై యానిమల్స్ ఆర్ బై మషిన్స్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ థ్రెషింగ్. ఈ సిమ్యులేషన్ లింక్ ఉంది కదా, మనం లాస్ట్ కి చూద్దాము. ఇది ఒక ప్రాసెస్. దీన్ని మీరు ముందు 6th 7th క్లాసెస్ లో కూడా చూసి ఉంటారు. ఇలా మనము ఎప్పుడైనా మనం ట్రావెల్ చేసినప్పుడు మన ఊర్లలో కూడా చూస్తుంటాం. సో గ్రెయిన్స్ ని ఒక చాట లాంటి దాంట్లో పెట్టుకొని ఇలా హైట్ నుంచి పైన ఒక స్టూల్ చైర్ లాంటి దాని మీద నుంచి ఇలా కిందకి వేస్తారనమాట. అప్పుడు గాలి వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆ గ్రెయిన్స్ మీద స్కిన్ పొట్టు ఏదైతే ఉందో అది ఇలా పడిపోతుంది. అండ్ దెన్ ఇక్కడ మనకి గ్రెయిన్స్ వచ్చేస్తాయి. దిస్ ఈస్ కాల్డ్ వినోయింగ్. దిస్ ఈస్ వన్ ప్రాసెస్ of separation of grain from the chaff. Grain from the chaff అంటే ఏంటి? ఆ పొట్టుని తీయడము గ్రెయిన్స్ నుంచి. దీన్ని చేతితో కూడా చేస్తారు. ఇలా పైనుంచి చాటల నుంచి పోసినప్పుడు ఏమవుతుంది? ఆ స్కిన్ ఏదైతే ఉంటుందో గ్రెయిన్స్ మీద అది సపరేట్ అయ్యి మనకి గ్రెయిన్స్ ఒక పెద్దగా సంచి లాంటి దాన్ని ఇలా పరుస్తారు కదా, గన్నీ బ్యాగ్స్, దాని మీద పడుతుంది అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ హార్వెస్టింగ్. సో ఇప్పుడు మనకి హార్వెస్ట్ చేసేసాము, గ్రెయిన్స్ మనకు వచ్చేసాయి. తర్వాత ఏం చేయాలి? తర్వాత దాన్ని స్టోర్ చేసుకోవాలి. ఇలాంటి గన్నీ బ్యాగ్స్ లో, గోన్ సంచి అంటాం కదా, దాంట్లో వేసి పెద్ద పెద్ద స్టోరేజ్ యూనిట్స్ లో ఇలా పెడతాం. సో ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏముంటుంది? దీనికి ఇన్సెక్ట్స్ రాకూడదు, దీన్ని ఎలుకలు కానీ పురుగులు కానీ తినవద్దు.
అండ్ దెన్ ఇవి వానకి తడవద్దు, అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానికోసము దాన్ని నీట్ గా పెట్టడము, ఎలకలు పురుగులు రాకుండా మందులు చల్లడం లాంటివి చేసి పండించిన గ్రెయిన్స్ ని ఇలా చక్కగా స్టోరేజ్ చేస్తారు. సో ఇవన్నీ చేసే ఫార్మర్స్ కి మనం వి షుడ్ బి వెరీ వెరీ థ్యాంక్ఫుల్ కదా. సో దిస్ ఈజ్ అబౌట్ క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ ఎందుకు అన్నామంటే క్రాప్ పండిస్తే మాత్రం సరిపోదు. సో మనం దాన్ని చక్కగా ఫర్టిలైజర్స్ వేసి ఎక్కువ దిగుబడి వచ్చే ప్రయత్నాలు చేయాలి. మేనేజ్ చేయడం అంటే దాన్ని పురుగులు రాకుండా పెస్టిసైడ్స్ వేయాలి, ఇలా స్టోరేజ్ చేయాలి, అప్పుడే మంచి లాభాలు మనం పొందగలం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఒక చిన్న క్విజ్ చేద్దాము. మనకి వర్డ్ వాల్ ఉంది, జస్ట్ ఏ మూమెంట్. వర్డ్ వాల్ క్విజ్ ఒకటి చేద్దాము. ఓకే, సో మనం ఇప్పుడు నేర్చుకున్న టాపిక్ నుంచి లెట్స్ సి, మనం క్విజ్ చేద్దాము. ఓకే, సో చూడండి ఇవాళ మన క్విజ్ ని వై ఈజ్ ఇరిగేషన్ ఇంపార్టెంట్ ఫర్ క్రాప్ అని ఉంది. ఇరిగేషన్ ఎందుకు ఇంపార్టెంట్ క్రాప్ కి? ABCD to help seeds germinate and grow. తర్వాత which of the following is not a method of irrigation? క్రాప్ రొటేషన్, అది ఇరిగేషన్ మెథడ్ కాదు. What happens if crops do not get enough water? ఏమవుతుంది పంటలకి వాటర్ సరిపోకపోతే? They dry and die. Next, when is harvesting usually done? Harvesting ఎప్పుడు చేస్తున్నాం మనం? When crops are fully grown. Sorry. Fifth, what is the main goal of harvesting? Collect mature crop for food or sale. Weeds are beneficial for crops anta. Correct adi? False. So idi mana biology quiz ival. Okay. Now let's see our physical science topic. నేను ముందుగా చెప్పినట్టు ఫిజికల్ సైన్స్ టాపిక్ లో ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. సో కొంచెం జాగ్రత్తగా వినాలన్నమాట. సో మనం ఇవాళ టాపిక్ ఏంటి ఇక్కడ? డూ లిక్విడ్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ అనేది మన ఫిజికల్ సైన్స్ టాపిక్ ఈ రోజు. లిక్విడ్స్ అంటే మీకు తెలుసు, లిక్విడ్ స్టేట్ లో ఉన్నవి వాటర్, సాల్ట్ వాటర్, డిస్టిల్డ్ వాటర్, ఇవన్నీ లిక్విడ్సే. వెనిగర్, లెమన్ జ్యూస్, దే ఆర్ ఆల్ లిక్విడ్స్. సో ఈ లిక్విడ్స్ అనేవి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయా? కండక్ట్ చేయడం అంటే ఏంటి? వాట్ డు యు మీన్ బై ద వర్డ్ కండక్ట్? కండక్ట్ అంటే ఏంటి? ఎలక్ట్రిసిటీని వాటి ద్వారా ఫ్లో అవ్వడానికి అలౌ చేస్తాయా? డూ లిక్విడ్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ? మీరు ముందు ఏం చదువుకున్నారు? డూ సా హౌ డిఫరెంట్
ఆబ్జెక్ట్స్ తీసుకున్నాము కొన్ని రోజుల ముందు. మీరు మేబీ 7th క్లాస్ లో like various substances like copper conduct electricity or rubber or wood conducts electricity, ఇవన్నీ మనం సాలిడ్స్ లో చూసినవి. ఓకేనా? ఏదైతే ఒక ఆబ్జెక్ట్ ఎలక్ట్రిసిటీని వాటి ద్వారా పాస్ చేయడానికి అలౌ చేస్తాయో వాటిల్ని మనం కండక్టర్స్ అని అంటాము. ఓకే, సో మటీరియల్స్ దట్ అలౌ ఎలక్ట్రిక్ కరెంట్ టు పాస్ త్రూ దెమ్, వాటి ద్వారా కరెంట్ పాస్ అవ్వగలిగితే దే ఆర్ కాల్డ్ గుడ్ కండక్టర్స్. సో సాలిడ్స్ లో మనం చూసిన ఎగ్జాంపుల్స్ ఏంటి దానికి? కాపర్ అండ్ అల్యూమినియం, ఇవి ఎగ్జాంపుల్స్. పువర్ కండక్టర్స్ అంటే ఏంటి? ఏవైతే మటీరియల్స్ ఎలక్ట్రిసిటీని వాటి ద్వారా పాస్ చేయడానికి అలౌ చేయవో అవి పువర్ కండక్టర్స్. ఏదైనా ఒక మెటీరియల్ మీరు తీసుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మనం రబ్బర్ తీసుకున్నాము, లేకపోతే ప్లాస్టిక్ తీసుకున్నాము. ఆ ప్లాస్టిక్ ని మనం ఏదైనా ఎలక్ట్రిసిటీ ఒక సెల్స్ అట్లాంటి సర్క్యూట్ లో మనం యూజ్ చేసినప్పుడు అది ఎలక్ట్రిసిటీని వాటి ద్వారా పాస్ చేయలేకపోతే దట్ ఈస్ పువర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కదా. సో ఇది మనం సాలిడ్స్ లో చూసినది. ఇప్పుడు దానినే మనము సాలిడ్స్ లో మాత్రమే ఎలక్ట్రిసిటీ గురించి చదవగలమా, లిక్విడ్స్ లో ఎక్స్పెరిమెంట్ చేయరాదా అనే దాని గురించి మనం ఇప్పుడు చర్చించబోతున్నాం. సో దీంట్లో ఏముంది మనకి ముఖ్యంగా? డూ లిక్విడ్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ? సమ్ లిక్విడ్స్ క్యాన్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. కొన్ని లిక్విడ్స్ వాటి ద్వారా ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వడానికి అలౌ చేస్తాయి. ఓకే, వాటిని మనం ఏమంటాము? కండక్టింగ్ లిక్విడ్స్. ఏవైతే లిక్విడ్స్ ఎలక్ట్రిసిటీని వాటి ద్వారా పాస్ చేయడానికి అలౌ చేస్తాయో, ఓకే, అవి కండక్టింగ్ లిక్విడ్స్. ఏవైతే లిక్విడ్స్ మనం తీసుకున్నప్పుడు, కొన్ని లిక్విడ్స్ మనం తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హనీ, షుగర్ సొల్యూషన్, అలాంటి సొల్యూషన్స్ తీసుకున్నప్పుడు వాటి ద్వారా ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వడాన్ని మనం చూడలేము, అప్పుడు అవి నాన్ కండక్టింగ్ లిక్విడ్స్. ఇవన్నీ మనం ఎలా చూడగలము అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది కదా. దానికోసం మనం ఒక ఎక్స్పెరిమెంట్ చూద్దాం. సో ఏదైనా ఒక లిక్విడ్ ని మీరు ఇక్కడ తీసుకున్నప్పుడు, ఓకే, సో ఇది ఒక లిక్విడ్, దీన్ని మనం ఒక చిన్న జార్, బీకర్, ఎనీథింగ్ ఒక కంటైనర్ లో తీసుకొని ఒక సర్క్యూట్ ఫామ్ చేయాలి. సర్క్యూట్ అంటే ఏంటి? ఇది ఒక పాత్, ఒక దారి, a path that shows how electricity is flowing. A circuit is a complete path. This is a complete path through which electricity flows. So ikkada ee symbol దేని సింబల్? దిస్ ఇస్ a battery. ఇది ఒక ఎలక్ట్రిక్ సోర్స్ మనకి, బ్యాటరీ ఇది ఎలక్ట్రిక్ సోర్స్. సో దీని నుంచి మనము ఈ ఎలక్ట్రిసిటీ ఈ లిక్విడ్ లో పాస్ అవుతుందా అనే దాన్ని మనం చూడబోతున్నాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసింది. సో దీని ద్వారా ఏం తెలుస్తుంది మనకు? హౌ వి విల్ నో దట్ ఎలక్ట్రిసిటీ ఈస్ పాసింగ్? ఇక్కడ మనం ఒక బల్బ్ అటాచ్ చేస్తాం, దీన్ని లోడ్ అని కూడా అనవచ్చు. సో యూ హ్యావ్ అ బల్బ్. సో ద ఎలక్ట్రిసిటీ దట్ ఈస్ పాసింగ్ అండ్ కమింగ్ టు ద లిక్విడ్ ని ఇది ఇలా తీసుకువెళ్ళి బల్బ్ కి ఇస్తుంది. అప్పుడు ఇది గ్లో అవ్వాలి, it has to glow, వెలగాలి. Then you will know that the liquid is conducting electricity, that the liquid is allowing the electricity to pass through it. Okay, so this is what we are going to see. మీరు కొన్ని రోజుల ముందు టెస్టర్స్ యూజ్ చేశారు అండ్ ఎలక్ట్రిసిటీని మనం ఎలా ఒక టెస్టర్, ఒక బ్యాటరీ, ఇవన్నీ యూజ్ చేసి ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందా లేదా అనే దాన్ని చూసే ఉంటారు. సో దాన్నే మనము ఇప్పుడు చూడబోతున్నాం. లిక్విడ్స్ తీసుకుని చూడండి, ఇక్కడ లిక్విడ్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ మనం కొన్ని లిక్విడ్స్ తీసుకుంటున్నాం. సాల్ట్ వాటర్, లెమన్ జ్యూస్, వెనిగర్, ట్యాప్ వాటర్, ఇవన్నీ తీసుకుంటున్నాం. ఇవన్నీ ఎలా ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తాయి అంటే దీంట్లో కొన్ని ఫ్రీ అయాన్స్ ఉంటాయి ఇలాంటి లిక్విడ్స్ లో. సో ఈ ఫ్రీ అయాన్స్ ఎప్పుడైతే ఉంటాయో అవి చార్జ్డ్ అయాన్స్ అండ్ అవి ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోబోతున్నాం. డిఫరెంట్ సొల్యూషన్స్, సాల్ట్ వాటర్, లెమన్ జ్యూస్, వెనిగర్, ట్యాప్ వాటర్, అలాంటివి డిఫరెంట్ లిక్విడ్స్ చూస్ చేసుకున్నప్పుడు
ఎలక్ట్రిసిటీ ఎలా పాస్ అవుతుంది. అండ్ ఇఫ్ ద బల్బ్ బ్యాటరీ ఉండాలి, పవర్ సోర్స్. సో మనం ఈ ఎక్స్పెరిమెంట్స్ ని ఎలా చేయకూడదు, యూ షుడ్ నాట్ యూజ్ ప్లగ్ సాకెట్స్, అవన్నీ యూజ్ చేయకూడదు. ప్లగ్ సాకెట్స్, పెద్ద పెద్ద వైర్స్, ఎలక్ట్రికల్ కనెక్షన్స్, జనరేటర్ అలాంటివి నో. ఎందుకంటే వాటి నుంచి చాలా ఎక్కువ కరెంట్ వస్తుంది. అలాంటి వాటితో మనం ఎక్స్పెరిమెంట్ చేయకూడదు. ఎవ్రీబడి లిసన్ వెరీ కేర్ఫుల్లీ. డోంట్ యు డూ ద ఎక్స్పెరిమెంట్స్ విత్ ఎలక్ట్రికల్ సాకెట్స్ ఆర్ ఎక్కువ కరెంట్ వచ్చే సప్లైస్, ఎక్స్టెన్షన్ బాక్స్ అలాంటి వాటిని వాడకూడదు. ఓన్లీ బ్యాటరీయే వాడాలి మనం. ఎందుకంటే దానికి తక్కువ వోల్టేజ్ అండ్ దెన్ ఇట్ ఈస్ కంట్రోల్డ్ పవర్ కదా. సో దట్ ఈస్ హౌ వీ డూ ద ఎక్స్పెరిమెంట్స్. మనం ఏం చేస్తాము, సైన్స్ ల్యాబ్స్ లో ఒక బ్యాటరీ తీసుకుంటాము అండ్ దెన్ దానికి ఒక వైర్ ని కనెక్ట్ చేసి పాజిటివ్ సైడ్ నెగటివ్ సైడ్ చూసుకుంటాము. దాన్ని మళ్ళీ మనం బల్బ్స్ కి కనెక్ట్ చేసి వీ విల్ టెస్ట్ ఇఫ్ ద ఎలక్ట్రిసిటీ ఈస్ పాసింగ్. టెస్టర్ ని కూడా వాడచ్చు. ఓకేనా. సో ఇవి మన ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి మనం యూజ్ చేసే కొన్ని విధానాలు అన్నమాట. రైట్. సో ఇక్కడ మనం చూసినట్టయితే మన టెక్స్ట్ బుక్ లో ఇలాంటి ఒక పిక్చర్ ఉంది. ఓకేనా. సో దీంట్లో మనకి ఏం తెలుస్తుంది, హౌ అ సర్క్యూట్ ఇస్ బిల్డ్. సో ఈ 2 వైర్స్ ఎప్పుడు కూడా అతుక్కోకూడదు ఒకదానికి ఒకదానికి. అండ్ అట్ ద సేమ్ టైం చాలా దూరంగా కూడా ఉండకూడదు. 1 to 2 సెంటీమీటర్ గ్యాప్ ఉండాలి. ఓకే. యూ హ్యావ్ అ బ్యాటరీ సోర్స్, కనెక్టింగ్ వైర్ అండ్ అ బల్బ్. సో బ్యాటరీ నుంచి ఎలా ఎలక్ట్రిసిటీ ఫ్లో అయ్యి లిక్విడ్ ద్వారా మళ్ళీ మనం దాన్ని బల్బ్ గ్లో అవ్వడాన్ని మనం చూడాలి. That is how you know that liquids conduct electricity. They allow electricity to pass through them. Okay na. So మనం ఇప్పుడు చూద్దాము ఈ ఎక్స్పెరిమెంట్ ని. మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం కదా, సాల్ట్ వాటర్, వెనిగర్, లెమన్ జ్యూస్, ఇవన్నిట్లో చూడండి. సో ఇది మనకి కింద లెమన్ జ్యూస్, సాల్ట్ వాటర్, వెనిగర్, ట్యాప్ వాటర్, డిస్టిల్డ్ వాటర్, కుకింగ్ ఆయిల్, ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తున్నాను, లెమన్ జ్యూస్ ని సెలెక్ట్ చేసుకున్నాను అండ్ స్క్రోల్ చేద్దాం పైకి. ఇది బ్యాటరీ, 6 volts అని రాసి ఉన్నది బ్యాటరీ. అండ్ ది అదర్ సైడ్ దిస్ సర్క్యులర్ థింగ్ ఈస్ బల్బ్. సో ఇప్పుడు మనం టెస్ట్ చేసినప్పుడు కండక్టివిటీ మనకి బల్బ్ వెలగాలి. సి వీ కెన్ సీ electricity is flowing and you see a red color bulb glowing. Red color వస్తే ఏంటంట, excellent conductor. Lemon juice is an excellent conductor of electricity because it has charged ions. ఓకే. తర్వాత మనం ఇంకేం టెస్ట్ చేద్దాము, సాల్ట్ ట్యాప్ వాటర్ టెస్ట్ చేద్దాం. ట్యాప్ వాటర్ తో ఫిల్ అయిపోయింది ఇప్పుడు మనది. అండ్ దెన్ లెట్స్ టెస్ట్ ద కండక్టివిటీ. కొంచెం డిమ్ గా ఉంది, రెడ్ గా గ్లో అవ్వలేదు. సో అది ఏంటి దాని అర్థము, ఇట్ ఈస్ అ వెరీ పువర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అంటే ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది కానీ అంత బ్రైట్ గా వెలగట్లేదు. ఇట్ కండక్ట్స్ బట్ నాట్ అన్ ఎక్సలెంట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఓకేనా. ఇది ఎగ్జాంపుల్. ఇప్పుడు డిస్టిల్డ్ వాటర్ లేకపోతే కుకింగ్ ఆయిల్ తీసుకుందాం. కుకింగ్ ఆయిల్ కూడా లిక్విడే కదా. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో ఈ బీకర్ ఇప్పుడు కుకింగ్ ఆయిల్ తో ఫిల్ చేసి ఉంది. అండ్ నౌ లెట్స్ టెస్ట్ ద కండక్టివిటీ. చూడండి ఇక్కడ ఏమని వచ్చింది మనకి, కండక్టివిటీ నన్ అని వచ్చింది. వన్ మోర్ టైమ్ లెట్ మీ డూ. ఐఎమ్ చూసింగ్ కుకింగ్ ఆయిల్ అండ్ దెన్ ఐఎమ్ టెస్టింగ్ ద కండక్టివిటీ. డస్ నాట్ గ్లో, నో కరెంట్ ఫ్లో అంటే ఏమర్థం, ఇట్ ఈస్ ఐదర్ ఇన్సులేటర్ అని అర్థం. అసలు ఏమి కరెంట్ పాస్ అవ్వదు and it will not help in electric movement. దాంట్లో పాస్ అవ్వడానికి కండక్టివిటీకి ఏ మాత్రం హెల్ప్ చేయదు. సో వెనిగర్ కూడా ఈజ్ అన్ ఎక్సలెంట్ కండక్టర్. లెట్ మీ షో యూ. వెనిగర్ ని నేను సెలెక్ట్ చేసుకున్నాను అండ్ లెట్స్ టెస్ట్ ద కండక్టివిటీ. చూడండి, ఇట్ ఈస్ ఆల్సో గ్లోయింగ్. సో ఇట్ ఈస్ ఆల్సో అ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. రైట్. గ్రీన్ అంటే గుడ్ కండక్టర్. సో ఇవి ఎగ్జాంపుల్స్ అన్నమాట, డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. ఓకేనా. సో ఎలక్ట్రికల్ ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు ఆల్వేస్ యూజ్ ఓన్లీ బ్యాటరీస్, డోంట్ యూజ్ డైరెక్ట్ పవర్స్. సో దిస్ ఈస్ అబౌట్ మన వేరియస్ లిక్విడ్స్ అండ్ వాటి యొక్క
ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఎలక్ట్రికల్ కండక్టివిటీలో అనే దాన్ని మనం చూసాం. ఓకే, సో దీంట్లో ఇంకొక చిన్న పాయింట్ ఉంది. అదేంటి అంటే ఓకే, మనం ఒక క్విజ్ చేసేసి వి విల్ కమ్ బ్యాక్. సో అందరు క్విజ్ జాయిన్ అవ్వండి. లెట్స్ ప్లీజ్ లాగిన్ టు kahoot.it. kahoot.it లో ఎవ్రీబడి ప్లీజ్ లాగిన్. వస్తుంది కదా, చూసి అందరూ సైన్ ఇన్ అవ్వండి. kahoot.it. Okay, now let's start. Which of the liquids is a good conductor of electricity? Next. Adding salt to distilled water. Salt water is good.
Very good. Good job. Actually, it is too strong, but correct. It's not wrong. Yeah. Okay, let's see. Third place low. APMS. Second place low. APMS. Very good. Different location. Big low. Very good. Wonderful. APMS. Very good. Nice. Thanks. Thank you all the participants. Congratulations to all the participants and the winners. Very nice. మీరు అందరూ పార్టిసిపేట్ చేయండి. ఓకే, సో ఇవాళ మనం ఏం చూసాము? ఫిజికల్ సైన్స్ లో ఎలక్ట్రిసిటీ కండక్షన్ ఆఫ్ లిక్విడ్స్ మనము ఇంపార్టెంట్ టాపిక్ గా చూసుకున్నాం, రైట్? సో దీంట్లో ఇది కొంచెం రివైజ్ చేసుకోండి ఈ టాపిక్ ని అందరు కూడా, బికాస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మన టెక్స్ట్ బుక్ లో కరెక్ట్ డయాగ్రామ్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి, ఇలాంటి అరేంజ్మెంట్ ఉంది. ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. సో ఇక్కడ ఇంకొక చిన్న అడిషన్ ఆఫ్ స్మాల్ ఎక్స్ప్లెనేషన్ ఐ హ్యావ్ టు గివ్. సో ఏంటి అంటే, కొన్ని లిక్విడ్స్ ని మనం తీసుకున్నప్పుడు ఎలక్ట్రిసిటీని అవి కండక్ట్ చేస్తాయి, ఓకేనా? అవి చాలా స్ట్రాంగ్ గా లేకపోవడం వల్ల ఇక్కడ మనం బల్బ్ పెట్టినప్పుడు బల్బ్ ఆర్ ఎనీ గ్లోయింగ్ చిన్న బల్బ్ ఎల్ఈడి లాంటిది పెడతాం కదా, అవి గ్లో అవ్వదు. దే డు నాట్ గ్లో. ఎందుకంటే దే ఆర్ పువర్ కండక్టర్స్. అసలే కండక్ట్ చేయవని కావు. దే అలౌ ఎలక్ట్రిసిటీ టు పాస్ త్రూ దెమ్, దోస్ లిక్విడ్స్. బట్ ఏంటి అంటే దే ఆర్ పువర్ కండక్టర్స్. అలాంటప్పుడు బల్బ్ గ్లో అవ్వదు. సో బల్బ్ అక్కడ గ్లో అవ్వకపోవడం మూలంగా మనము అసలు ఆ లిక్విడ్ కి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేసే కెపాసిటీయే లేదు అనడానికి లేదు. ఓకే, వీ కెనాట్ టెల్ దట్. సో మనం అప్పుడు ఏం చేయాలి? మనము చిన్న చేంజ్ చేయాలి. చేంజ్ ఏంటి అంటే, ఈ బల్బ్ కు బదులుగా మనం ఒక మ్యాగ్నెటిక్ కంపాస్ ని ఇక్కడ అరేంజ్ చేయాలి. ఒక మ్యాగ్నెటిక్ కంపాస్. మ్యాగ్నెటిక్ కంపాస్ అంటే దాంట్లో ఇలా నీడిల్ ఉంటుంది కదా, ఓకే? సో కాంపస్, మ్యాగ్నెటిక్ నాట్స్ అలా ఉంటుంది కదా. సో అప్పుడు ఏమవుతుందంటే, ఈ మ్యాగ్నెటిక్ నీడిల్ అనేది కొద్దిపాటి ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేసినప్పుడు కూడా విత్ ద స్లైటెస్ట్ ఎలక్ట్రిసిటీ కండక్షన్ ఆ నీడిల్ అనేది ఇలా వైబ్రేట్ అవుతుంది అనమాట. ఇట్ విల్ వైబ్రేట్. ద నీడిల్ ఆఫ్ ద కంపాస్ వైబ్రేట్స్, అండ్ వెన్ ఇట్ వైబ్రేట్స్, దట్ ఈస్ ద ఇండికేషన్ దట్ ద లిక్విడ్ ఇస్ కండక్టింగ్ ఎలక్ట్రిసిటీ. లైట్ గ్లో అయిపోతే ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ ద లిక్విడ్ ఈస్ కండక్టింగ్ ఎలక్ట్రిసిటీ. డన్, అక్కడికి అయిపోయింది. కానీ సమ్ లిక్విడ్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. కొన్ని లిక్విడ్స్ కి కండక్ట్ చేసే కెపాసిటీ ఉన్నా కూడా అవి వీక్ కండక్టర్స్. దే ఆర్ నాట్ స్ట్రాంగ్ కండక్టర్స్. అలాంటి అప్పుడు మనం ఏం చేయాలి అంటే, బల్బ్ కు బదులుగా ట్రై చేసి చూడాలన్నమాట. జస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేసేసి ఈ ఎప్పుడైతే లైట్ గ్లో అవ్వదో అప్పుడు యూ కెనాట్ టెల్ that it is not conductor. Chances are there that it is a weak conductor. Weak conductors ఉన్నప్పుడు ఒకసారి బల్బ్ గ్లో అవ్వదు. అప్పుడు మనం ఏం చేయాలి? we should use a magnetic compass. A compass అనేది ఏం చేస్తుంది? when electricity is passing through the circuit, అది వైబ్రేట్ అవుతుంది. this is like making your own tester. మీరు సొంతగా టెస్ట్ చేస్తున్నారు. సో ఆ magnetic compass will vibrate. When it vibrates, అదే ఇండికేషన్ that the liquid is conducting electricity. కానీ స్ట్రాంగ్ గా కాదు. It is not a very strong conductor. It is a weak conductor అని. ఓకేనా? So this is about our physical science topic. Do liquids conduct electricity? దాంట్లో మనం ఎగ్జాంపుల్స్ చూసాము. What liquids did we all take? Salt water, lemon juice, tap water, అవన్నీ. దీంట్లో మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ తో, టీచర్స్ హెల్ప్ తో సైన్స్ ల్యాబ్ లో. ఇట్ విల్ బి అమేజింగ్ అండ్ మనం రిజల్ట్స్ ని చూడొచ్చు. వన్స్ యూ సీ ద రిజల్ట్, ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండ్ మీరు ఎప్పటికీ అది మర్చిపో. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ అవర్ బయాలజీ అండ్ ఫిజికల్ సైన్స్ టాపిక్స్ ఫర్ టుడే. ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ ఇన్ టుడేస్ సెషన్. మళ్ళీ మనకి టైం దొరికినప్పుడు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ మనం చేసి చూద్దాము. And it will be really fun to do that. Thank you all
for joining in today's session. I thank the school management, teachers, support staff, and dear students. See you all in our next class. Until then, bye. Jai Vidya Shakti. Jai Hind.